రాబోయి చందమామ. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కోర్టుకెళ్ళి విడాకులు తీసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఫంక్షన్ చేసుకొని తాళి తీయడం అనేది నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇదెక్కడి విడ్డూరం? తాళి కట్టినప్పుడు ఎలా అయితే అక్షింతలు చల్లి మమ్మల్ని ఆశీర్వదించారో ఇప్పుడు కూడా అలాగే వచ్చి నన్ను దీవించండి. మర్చిపోకండి, మీరందరూ తప్పకుండా రావాలి. బాగున్నారా? బాగున్నారా? పంతులు గారు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? కానివ్వండి. ఏంటమ్మా కానిచ్చేది? నా పిండాకుడు ఏం మంత్రాలు చదవాలో తెలిస్తేనే కదా చదవచ్చు. హోమం పెట్టమన్నారు, పెట్టాను. ఈ హోమం దేనికో, ఏం చెయ్యాలో ఏమైనా తెలిసేడిస్తే కదా. హోమం వెలిగించారు కదా, గణపతి హోమం మొదలు పెట్టండి. సరే కానివ్వండి, అంతా మీ ఇష్టం. వెళ్ళండి వెళ్ళండి. ఏమిటో రుద్ర, ఇప్పటికైనా నా మాట విని నిజం చెప్పవే. ఏం అవసరం లేదు నేత్ర, రా. ఏంటి మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? ప్లాన్ ఏంటత్తయ్యా? పోయినసారి చేసావు కదా ఒక అద్భుతమైన ప్లాను. విషం తాగి మా అందరి దగ్గర నుంచి మార్కులు కొట్టేశావు కదా. ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేస్తున్నాను. అత్తయ్య, అలాంటిదేం లేదు. నా మాట నమ్మండి. ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతానేమో గాని నిన్ను మాత్రం నమ్మను. ఒకవేళ నువ్వు నిజంగా విషం తాగాలి అనుకుంటే ఆ తాగేదేదో ఇప్పుడే తాగేసే. మళ్ళీ ఆ పీటల మీదకి వెళ్ళాక కొత్త డ్రామాలేవి మొదలు పెట్టకు. మళ్ళీ నీ కాలో చేయు కదలటం, అది చూసి మేము అయ్యో పాపం అనుకోవటం, ఇవన్నీ అవసరమా చెప్పు? లేదత్తయ్య, ఆ రుద్రాణి అప్పుడే చచ్చిపోయింది. ఇప్పుడున్న రుద్రాణి పాత రుద్రాణి కాదు. ఒకవేళ నేను నిజంగా చనిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆఖరి నిమిషంలో అయినా ఈ తాళి తీయించుకునే చస్తాను. నీ మాటలెవరు నమ్మొచ్చారు? సుమంగళిగా చనిపోవాలి అన్నది నీ ఆఖరి కోరిక కదా. ఆ కోరిక వల్లే మా కొంప మునిగింది. ఇప్పుడు తాళి తీయించుకొని వెళ్ళిపోతావని నమ్మకం ఏంటి? మీరు ఆ విషయంలో నన్ను అనుమానించాల్సిన అవసరం లేదత్తయ్యా. మీ కళ్ళ ముందే మీ అబ్బాయి నా మెడలో ఉన్న ఈ తాళిని తీసేస్తాడు. మీ కళ్ళ ముందే మీ అందరికీ వీడ్కోలు చెప్పి నేనెళ్ళిపోతాను. ఏంటత్తయ్యా, రుద్రాణి ప్రవర్తన నాకెందుకు అర్థం కావట్లేదు. అసలు రుద్రాణిలో ఇంత మార్పు ఎలా వచ్చిందంటారు? ఒకప్పుడు భరత్ గారిని వదిలిపెట్టమని అడిగితే నన్ను చూసి వెటకారంగా మాట్లాడేది. అలాంటి మనిషి ఈరోజు చాలా బాధగా, మనసులో ఏదో దిగులు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతోంది. దాని మాటలు నువ్వు నమ్ముతున్నావా? అదెంత జగత్కిలాడి అనేది నీకు తెలీదా? మనం నమ్మాము అంటే నట్టేట్లో మునుగుతాం. ఆ రుద్రాణి నేత్ర ఇద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేశారు. దానికి సెంటిమెంట్ పూత పూసి మనల్ని బుట్టలో వేయాలని చూస్తున్నారు. పొరపాటున కూడా వాళ్ళ మాటలు నమ్మావనుకో అంతే. ఇక తాళి తీసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం.
ఓం శ్రీమన్మహాగణాధిపతియే నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః మహాసరస్వత్యై నమో నమః హరి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీగురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః మహాసరస్వత్యై నమో నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరు. పంతులు గారు, ఇంకా ఈ మంత్రాలు పూర్తవడానికి ఎంతసేపు పడుతుందండి? అయ్యో, నాకు మాత్రం ఏం తెలుసండి. అసలు ఏం మంత్రాలు చదవాలో తెలియక తల పట్టుకుంటే మీ అమ్మగారు వచ్చి గణపతి హోమం చేయమన్నారు. దానికి మీరు తాళి తీయడానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం అవటం లేదు. ఏదైనా ఉంటే మీ అమ్మగారిని అడగండి, లేదా మీరు డిసైడ్ చేయండి. నేను దాన్నే ఫాలో అవుతాను. ఇంతకీ మీరు పెట్టిన ముహూర్తం ఎప్పుడు అదేనా చెప్పండి. ఇంకో 10 నిమిషాలు ఉంది బాబు. ఇంకా 10 నిమిషాలు ఉందా? కానివ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతాజ్యాయాక్ష పురుషः పాదో ఓస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో ఉదయత్ పురుషः పాదోస్యః భవాత్ పునః. ఏంటి రుద్రాణి ఏం ప్లాన్ చెప్పింది? ఈసారి ఎవరిని కిడ్నాప్ చేస్తున్నారు? పాపనా, చంద్రికనా, లేదా నన్నా? ఎవరిని? ఏం మాట్లాడుతున్నారండి? ఇందాక మీ ఇద్దరు సైగలు చూశానులే. అదేదో చిరునవ్వు నవ్వగానే నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేసావు. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికే కదా? చూడండి, మా దగ్గర ఏ ప్లాన్లు లేవు. మీరు అనవసరంగా మమ్మల్ని అనుమానించి పదే పదే ఇరిటేట్ చేయకండి. కాసేపు ఓపిక పట్టండి. రుద్ర మెడలో నుంచి మీ అబ్బాయి తాళి తీసేస్తారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ పని చేయమ్మా, మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాక అది సూసైడ్ చేసుకొని చచ్చిందే అనుకో, ముందు మాకు చెప్పడం మర్చిపోకు. ఆ రోజు మేము మా ఇంట్లో పండగ చేసుకుంటాం. ఎందుకండి, ఎందుకింత ఘోరంగా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటోంది కదా. ఇప్పటికైనా తన మీద కాస్త జాలి చూపించొచ్చు కదా. ఎవరి మీద? దాని మీద జాలి చూపించాలా? దాని మీద జాలి చూపించడం అంటే మా జీవితాల్ని మేమే మంటల్లో తోసుకున్నట్టు. ఎవరి మీదైనా జాలి కనికరం చూపించొచ్చేమో గాని రుద్రాణి లాంటి దుర్మార్గురాల్ని, నరరూప రాక్షసిని జీవితంలో క్షమించకూడదు. అది మాకు చేసిన ద్రోహానికి దానికి మామూలు చావు రాదు, పురుగులు పడి చస్తుంది. మమ్మల్ని ఎంత ఏడిపించింది, ఎన్ని పాపాలు చేసింది, మా అందరి ఉసురు పోసుకుంది. దానివల్ల ప్రతి క్షణం మేము ఏడుస్తూనే బ్రతికాం. అంతకంతకు అనుభవిస్తుంది. కనీసం మంచంలో పడితే చూసే దిక్కు కూడా లేక దిక్కుమాలిన చావు చేస్తుంది. ఇంకా ఆపండి, ఇంకా చాలు, ఆపండి. ఇంకొక్క మాట రుద్ర గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. అసలు మీకు రుద్ర గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? రుద్ర అనే లేకపోతే ఈరోజు ఇంట్లో మీరుండేవారే కాదు, మీ శవం ఉండేది. ఏమంటున్నావు? అవును, రుద్ర లేకపోతే మీరు చచ్చిపోయేవారు. షూరిటీ సంతకం చేసిన పాపానికి ఆస్తులు పోగొట్టుకుని మనశ్శాంతి లేక మీ అబ్బాయి ఊరేసుకొని చనిపోయేవాడు. కట్టుకున్న భర్తని, అత్తగారిని పోగొట్టుకుని ఏవీ చెయ్యలేక చంద్రిక పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్కి చేరేది. ఏయ్, నా కొడుకు కోడలు గురించి తప్పుగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. ఎంత జరిగినా రుద్రాణిని వెనకేసుకు రావడానికి నీకు సిగ్గుగా లేదు?
అవును, నాకు సిగ్గుగానే ఉంది. రుద్రాని వెనకేసుకుని వస్తున్నందుకు కాదు, ఇంత తెలిసి కూడా మీ దగ్గర ఇన్ని రోజులు నిజం చెప్పనందుకు నాకు సిగ్గుగానే ఉంది. ఇంతకాలం రుద్రాని మీరందరూ నోటికొచ్చినట్టు తిడుతుంటే చూస్తూ కూడా నోరు విప్పనందుకు నాకు సిగ్గుగా ఉంది. మీ అబ్బాయి బ్యాంకుకు కట్టాల్సిన 15 కోట్ల రూపాయల డబ్బు ఎవరు తెచ్చిచ్చారనుకుంటున్నారు? రుద్రానే ఇచ్చింది. తనకి వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నిటినీ తెగ నమ్మి ఆ డబ్బును తెచ్చి బ్యాంకులో కట్టింది. ఈరోజు తాళి తీయగానే తను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే కనీసం ఆటో ఎక్కడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. ఉన్నదంతా మీకే దారబోసింది. నిజమా? కాకపోతే మీకెవరో ముక్కు మొహం తెలియని వ్యక్తొచ్చి 15 కోట్ల రూపాయలను దానమిచ్చారనుకుంటున్నారా? లేదంటే మీరేమైనా కంచర్ల గోపన్న కుటుంబం అనుకుంటున్నారా? శ్రీరాముడు లక్ష్మణుడు స్వయంగా వచ్చి మీ బాకీ తీర్చుకోవడానికి తన పేరు బయటికి రానివ్వకుండా చివరి పైసా వరకు మీకే ఇచ్చింది. అది రుద్ర అంటే. అది సరే, మీకు కిడ్నీ ఎవరిచ్చారనుకుంటున్నారు? మీ కన్న కొడుకు, మీరు ప్రేమించే కోడలు చంద్రిక కిడ్నీ ఇవ్వడానికి కూడా పనికి రాకపోతే రుద్ర తన కిడ్నీ మీకిచ్చి మిమ్మల్ని కాపాడింది. మీకేమైనా అయితే భరత్ తట్టుకోలేడు, భరత్ సంతోషంగా ఉండాలంటే మీరు బ్రతకాలి అని నేను వద్దంటున్నా వినకుండా తన శరీరంలో నుంచి కిడ్నీ తీసి మీకు దానం చేసింది. ఇంకా మీరు నమ్మకపోతే ఇదిగో ఈ ఫోన్ తీసుకోండి. తీసుకొని ఆ డాక్టర్కి ఫోన్ చేయండి. బ్యాంక్ మేనేజర్ నంబర్ కూడా ఇస్తాను. ఆయనకు కూడా ఫోన్ చేసి ఆ డబ్బు ఎవరు కట్టారో వివరాలు కనుక్కోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే తను కళ్ళెదురుగా ఉండకూడదు. తను ఎదురుగా ఉంటే మీరు టెన్షన్ పడతారు అని మెడలో తాళి తీయించుకొని మీ అందరికీ దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అది రుద్ర అంటే. అలాంటి రుద్రాన్ని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారే, మీరంతా అసలు మనుషులేనా? ఏమన్నారు? తను పురుగులు పడిపోవాలా? మీ కుటుంబానికి ఇంత చేసిన రుద్రకి చూసే దిక్కులేక అనాథగా చావాలా? నేను బ్రతికుండగా దానికి ఆ పరిస్థితి రానివ్వను. మీరు జన్మంతా ఊడిగం చేసినా రుద్ర రుణం తీర్చుకోలేరు. గుర్తుంచుకోండి. అయిపోయింది. ఇంకొక్క నిమిషంలో రుద్రకి ఈ ఇంటితో, ఈ ఇంట్లో ఉన్న మనుషులతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. సంతోషించండి, బాగా సంతోషించండి. పద్మే స్థితాం పద్మపద్నాం తామ్యోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఈర్మేణ స్థితాం త్వాం వృణే. బాబు, నేను చెప్పిన ముహూర్తం టైం అయిపోయింది. ఇక మీరు ఈ అగ్నిసాక్షిగా కట్టిన తాళి తీసేయండి. వద్దు భరత్, వద్దు భరత్. ఏంటమ్మా, ఏమైంది? వద్దురా, ఆ తాళి విప్పొద్దు. ఆ తాళి రుద్రాని మెళ్ళోనే ఉండాలి. ఆ తాళిని తీస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. ఏంటత్తయ్యా, ఏమంటున్నారు? అమ్మా, ఈ తాళిని తీసేస్తే రుద్రానికి మనకి ఏ సంబంధం ఉండదు. మనకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. తన దరిద్రం కాదురా,
తను మన పాలిట దేవత. ఈ ఇంటిని కాపాడిన పుణ్యాత్మురాలు. నిజం తెలియక మనం ఇన్ని రోజులు తన నాడి పోసుకున్నాం. రత్రాణి లేకపోతే ఈరోజు మనం ఎవరం లేము. ఏంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రుద్రాణి నిన్నేదో మాయ చేసింది కదా? లేదురా, రుద్రాణి మాయ చేయలేదు. మనమే ఇన్నాళ్ళు నిజం తెలుసుకోలేక మాయలో బ్రతికాము. తన మంచి మనసును అర్థం చేసుకోలేక నోటికొచ్చినట్టల్లా తిట్టాము. తన సర్వస్వాన్ని మన కోసం ఇచ్చేసిన గొప్ప త్యాగమూర్తిరా రుద్రాణి. ఏంటత్తయ్య మీరనేది? అవునమ్మా, అసలు రుద్రాణి మీ అబ్బాయి బ్యాంకుకు కట్టాల్సిన 15 కోట్ల రూపాయల డబ్బు ఎవరు తెచ్చిచ్చారనుకుంటున్నారు? రుద్రానే ఇచ్చింది. నేను వద్దంటున్నా వినకుండా తన శరీరంలో నుంచి కిడ్నీ తీసి మీకు దానం చేసింది. ఏమండి, దయచేసి నా మెళ్ళో నుంచి ఈ తాళిని తీసేయండి. ఇంకేం ఆలోచించొద్దండి, తీసేయండి. వద్దమ్మా, దయచేసి అంత మాట అనుకో. నీ గొప్పతనం తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాము. నిన్ననరా అని మాట్లాడినావు. ఇప్పుడు ఆ తాళి తీసేసి మరో ఘోరమైన తప్పు చేయలేము. మమ్మల్ని క్షమించు రుద్రాణి. అయ్యో అత్తయ్య, దయచేసి అంత పని చేయకండి. మీరే నన్ను క్షమించాలి. నేను చేస్తుంది తప్పు అని తెలిసినా భరత్ గారి మీదున్న ప్రేమని చంపుకోలేక మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని బెదిరించి భయపెట్టి మోసం చేసి ఆయనతో తాళి కట్టించుకోవాలనుకున్నాను. కానీ భార్యాభర్తల బంధం ముందు నా ప్రేమ ఓడిపోయింది. అది తెలిసాక విషం తాగి చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఈ తాళిని నా మెళ్ళో వేసి నా ప్రాణాన్ని నిలబెట్టాడు. ఆ రోజు ఎందుకు బతికించాడు అనుకున్నాను. కానీ నేను బతకడం వెనుక నేను చెయ్యాల్సిన పనులున్నాయని నాకు అర్థమైంది అత్తయ్య. నా పనులు నేను నెరవేర్చేశాను. ఇక నాకిక్కడ ఉండే అర్హత లేదత్తయ్యా. వద్దు రుద్రాణి, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు మా కుటుంబంలో ఒక మనిషివి. నువ్వు కోరుకున్నట్టుగానే అందరం కలిసే ఉందాం. వద్దు చంద్రిక, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు. అది తప్పు. మీరిద్దరూ బాగుండాలి, అదే నా కోరిక. రుద్రాణి, నిన్ను వెళ్ళొద్దని మేమందరం కోరుకుంటున్నాము. మా తప్పులు మన్నించి మాతో ఉండిపోమ్మా. వద్దత్తయ్యా, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరందరూ నన్ను నవ్వుతూ పంపించండి. నేను కోరుకునే ఆఖరి కోరిక ఇదొక్కటే. ప్లీజ్ ఎవరు కాదనకండి. సరే రుద్రాణి, నీ కోరిక ప్రకారమే నువ్వు వెళ్ళిపో. ఈ కుటుంబం కోసం ఇంత చేసిన నీకు మేము మా గుర్తుగా ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను రుద్రాణి. నీ ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ గుండెల మీదే ఉండాలి.
అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను రుద్రాణి. రుద్ర, మనం వెళ్దాం పద. రుద్రాణి, ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని ఆశపడ్డావు కదా, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ లవ్ యూ. నేత్ర, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. అరచేతిని ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ, వాకిట నేనేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూసిని విడిపోయామా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా, గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ముక్కుతోనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా, అరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా, నేను మింగే మెతుకులా నా మిగిలిన బతుకులా, యాదికుంటవే తల్లి నువ్వు జన్మ జన్మలా.